ఓం నమ శివాయ. హిందూ బంధువులందరికీ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం ప్రతి ఒక్కరికి కలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ బండి యోగి సర్నాటగౌడు. ప్రతి ఒక్కరూ మన గుడి గట్లు మన సాంప్రదాయాలు అభివృద్ధి సంఘం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కాశీ క్షేత్రంలో అహల్యాబాయ్, నా వెనక కనబడుతున్న అమ్మ అహల్యాబాయ్ కాశీ విశ్వేశ్వర స్వామి ఈ మన ముస్లిమ్స్ అనగా మొఘలులు వచ్చి స్వామివారిని విగ్రహాన్ని ధ్వంసం చేయాలని వస్తే ఆ విగ్రహాన్ని తీసుకొని పక్కన ఎక్కడో దాచిపెట్టడం జరిగింది. ఋషులు, మన తత్పురుషులు, ఇంకా నాగ సాధువులు కావచ్చు, అఘోరలు కావచ్చు అంతా. ఆ తర్వాత 300 సంవత్సరాల క్రితం అహల్యాబాయ్ మళ్ళా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి లింగాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగినది. నేను ఎందుకు చెప్తున్నానంటే విగ్రహం కావచ్చు, అహల్యాబాయ్ ఆ గుడిని కావచ్చు కట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానబ్బా అంటే ముఖ్యంగా మన హాలుమత కురబ కులంలో పుట్టిన ఒక మహాసాధ్వి ఆమె అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన కురబ కులంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ని మన కురుబ కుల ఆడబిడ్డ కట్టినదంటే మనకి చాలా గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన ఆంధ్రాలో కురుబలని కురుబ అంటారు. అదే మహారాష్ట్రలో ధన్గర్ అంటారు. అదే యూపీ ఉత్తరప్రదేశ్ లో ఓల్గర్ అంటే మేకలు గొర్రెలు కాసే వాళ్ళని ఓల్గర్ అంటారు. ఆమె పూర్తి పేరు అహల్యాబాయ్ ఓల్గర్. ఆమె మన కురోకుల ఆడబిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం మరిన్ని వీడియోలు మన కుల సాంప్రదాయం గురించి వెలికి తీసి ప్రతి ఒక్కరికి బయటకు పెట్టి ప్రతి ఒక్కరికి చూపించనే ఒక సదుద్దేశంతో ముందరికి పోతున్నాం. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమో కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. గేట్